రతన్ టాటా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత మరియు వ్యాపార నాయకుడు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా కుటుంబానికి చెందిన ఆయన, చిన్ననాటి నుంచే క్రమశిక్షణ మరియు సేవా భావంతో పెరిగారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ శిక్షణ పొందారు. వ్యాపార జీవితం 1962లో టాటా గ్రూప్లో చేరారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టెట్లీ కంపెనీని కొనుగోలు చేయడం, కోరస్ గ్రూప్ను టాటా స్టీల్లో విలీనం చేయడం, జాగ్యుఆర్ ల్యాండ్ రోవర్ బ్రాండ్లను కొనుగోలు చేయడం, సాధారణ ప్రజల కోసం టాటా నానో కారును ప్రవేశపెట్టడం. రతన్ టాటా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి మరియు పేదల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. అందుకే ఆయనను ప్రజలు ఎంతో గౌరవిస్తారు. ఆయన చేసిన సేవలకు వచ్చిన పురస్కారాలు: పద్మభూషణ్ 2000, పద్మ విభూషణ్ 2008. రతన్ టాటా 2024 అక్టోబర్ 9న మరణించారు. ఆయన భారతదేశ యువతకు ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిచారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం కంటే, తీసుకున్న నిర్ణయాలను సరైనవిగా మార్చడం ముఖ్యం. రతన్ టాటా నిజాయితీ, వినయం మరియు సేవా భావానికి ప్రతీకగా ఎప్పటికీ గుర్తుండిపోతారు.